ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. మద్యం పాలసీ కేసుపై తాజాగా విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లుగా వెల్లడించింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో వారి పేర్లు చేర్చారని సిపిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి లభించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక అరవింద్ కేజ్రీవాల్ కరీటి పర్యాంతమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 5 నేతలను జైల్లో పెట్టారని చెప్పారు. అప్పటి సీఎం, డిప్యూటీ సీఎం సహా 5 జైల్లో పెట్టారని అన్నారు. తాను ఏనాడు కూడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడినట్లు చెప్పారు. ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోరని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి డెస్క్ నుంచి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, ఎప్పుడైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తానికి ఒక సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఈ అభియోగాలు ఎవరెవరి మీద ఉన్నాయో, అంటే కవితతో సహా దాదాపు 23 మంది పైన ఈ అభియోగాలు ఉన్నాయి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో మనీ లాండరింగ్ కూడా జరిగింది అని చెప్పేసి ఒక పక్క సిబిఐ, ఇంకో పక్క ఈడీ రెండు ఒక పక్క విచారణ చేస్తున్నాం అని చెప్పి దాదాపు 18 నెలలు మాజీ ఎవరైతే డిప్యూటీ సీఎం సిసోడియా ఉన్నారో ఆయన 18 నెలలు జైల్లో ఉంచారు. అదేవిధంగా తిహార్ జైలుకి ఇటు కవితను కూడా 5 నెలల పాటు ఉంచుకున్నారు. అదేవిధంగా ఇటు ఎవరైతే మాజీ సీఎం ఎవరైతే ఆప్ కన్వీనర్, నేషనల్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్, ఆయనని కూడా దాదాపు 6 నెలలుగా జైల్లో ఉంచారు. అయితే ఏదేమైనా అంటే వీళ్ళకు బెయిల్ వచ్చినప్పటికీ ఈ రోజు మాత్రం ఇది ఇంకో సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఏదైతే అభియోగాలు చేశారో దానికి సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ లేదు. అసలు ఏ ఎవిడెన్స్ లేదు. అభియోగాలకు సంబంధించి పూర్తిగా నిరాధారణాలు అని చెప్పేసి కూడా ఒక పక్క ఇటు రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా డిక్లేర్ చేసేసింది. అంటే పూర్తిగా వీళ్ళకు ఊరట లభించిందనే చెప్పుకోవాలి ఈ 23 మందికి. అంటే ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఇటు సౌత్ నుంచి చాలా అంటే 100 కోట్ల వరకు ఇటు వెళ్ళాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగాయి, మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఒక పక్క ఆరోపణలు ఉన్నప్పటికీ అసలు ఇవన్నీ ఏమీ లేవు అని చెప్పేసి కొట్టువేయడంతో ఇప్పుడు సిబిఐ సతమతం అవుతుందనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ. ఎందుకనంటే ఇటు కల్వకుంట్ల కవితని దాదాపు ఈ 5 నెలలు ఉంచిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరుగుతుంది అన్నట్టుగానే మనకు కనిపించింది. కానీ ఇవాళ కోర్టు ఇలా మాట్లాడడం, ఇలా ఆదేశాలు ఇవ్వడంతో, అదేవిధంగా ఈ కేసును కొట్టివేయడంతో ఇంకో పక్క అంటే సిబిఐ మరి ఏం చేస్తుంది అనే క్వశ్చన్ మాత్రం ఇప్పుడు బయటకు వస్తుంది. మరి నెక్స్ట్ హైకోర్టుకు వెళ్తుందా, లేకపోతే ఇంకా ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కేజ్రీవాల్ మాట్లాడుతున్నది ఏంటంటే మేము అవినీతికి పాల్పడలేదు, అవినీతి నిర్మూలనకు మేము కష్టపడ్డాము, పని చేశాము. కానీ ఇక్కడ మోడీ ఎవరైతే ఉన్నారో ప్రధాని ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షాల మీద అంటే దుమ్మెత్తిపోయడం, లేకపోతే వాళ్ళని తుంగన తొక్కడ ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇటు ప్రజాపాలన మాత్రం విస్మరించారు అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతున్నారు. అసలు మేమేనాడు అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి కన్నీటి పర్యంతం అయ్యారని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ అంటే రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన ఈ ఊరటతోని మరి ఇటు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి మాత్రం వీళ్ళకు ఖచ్చితంగా ఒక బలం చేకూరిందని చెప్పుకోవాలి. ఇక నుంచి అంటే మేము అవినీతికి పాల్పడలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా అవినీతి నిర్మూలనకు సంబంధించిన పార్టీ మాత్రమే అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారని అనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.